Please subscribe for more updates. Bell button పై click చేయండి. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్లు చూద్దాం. నమస్కారం. ఈరోజు వివిధ ఖాళీల భర్తీల కోసం ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆ వివరాలు ఈరోజు చూద్దాం. ముందుగా యూపీపీఎస్సి ఎన్డీఏ ఎన్ఏ 2026 నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ 2026 ఎగ్జామినేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 394. అర్హతలు: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ, నావల్ అకాడమీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: అభ్యర్థులకు 2008 జనవరి 1వ తేదీకి ముందు, 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎంపిక విధానం: 2 దశల్లో ఎంపిక విధానం చేపడతారు. తొలుత రాత పరీక్ష ఉంటుంది. అనంతరం ఎస్బీఐ ఇంటర్వ్యూ ద్వారా ప్రక్రియ మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. తుది జాబితాలో నిలిచిన వారికి శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ సైతం విజయవంతంగా పూర్తి చేసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్లైన అసిస్టెంట్ సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలతో కెరీర్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం 20/5/2026 ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9/6/2026. మరిన్ని వివరాల కోసం, ఆన్లైన్ అప్లికేషన్ కోసం http://upsconline.nic.in సంప్రదించండి. మరొక సమాచారం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2 2026 ద్వారా పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 451. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఇండియన్ నావల్ అకాడమీ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు బీఎస్సీ ఫిజిక్స్ కోర్ ఎలెక్టివ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా అకాడమీని బట్టి వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 2 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత రాత పరీక్ష, అనంతరం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మెడికల్ ప్రాక్టీస్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. తుది జాబితాలో నిలిచిన వారికి శిక్షణకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులు: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సింది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 20/5/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9/6/2026. మరిన్ని వివరాల కోసం upsconline.nic.in సంప్రదించవచ్చు. ఎయిర్ ఫోర్స్: యూపీపీఎస్సీ ఎయిర్ ఫోర్స్లో కొలువులు కోరుకునే వారి కోసం కామన్ అడ్మిన్ టెస్ట్, ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ పరిధిలో పలు పోస్టులను భర్తీ చేస్తుంది. 2027కి సంబంధించి తాజాగా ఎఫ్ఏ నోటిఫికేషన్ 2/26 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 379. అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ నిర్దేశిత బ్రాంచ్ల్లో బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీఎస్ఎఫ్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్కి జూలై 2027-20 నాటికి 20 నుంచి 24 ఏళ్ళు ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి గరిష్ట వయో పరిమితిలో 2 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ఈ అభ్యర్థులు జూలై 2, 2001, జూలై 1, 2007 మధ్యలో జన్మించి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ వారు జూలై 1, 2027 నాటికి 20 నుంచి 26 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండాలి. మరిన్ని వివరాల కోసం దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 19. ఎఫ్ఏ క్యాట్ తేదీలు 2026 ఆగస్టు 8. పూర్తి వివరాలకు
afcat.cdac.in సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు వరకు ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల సమాచారాలు. మరిన్ని నోటిఫికేషన్తో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. Please subscribe for more updates. Bell button పై click చేయండి.